Hello people, welcome back to my channel. This is me, your Swati. ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ సో మచ్. బై ద వే, రూమ్ నుంచి వ్యూ చాలా బాగుంది కదా, చాలా సూపర్బ్గా ఉంది కదా. మీరు ఇఫ్ ఇన్ కేస్ ప్రీవియస్ వీడియో చూడకపోతే ఈ వీడియో మీకు అర్థం కాదు. చూడకపోతే ప్లీజ్ వెళ్ళి చూడండి. ఈ వీడియో కిందనే డిస్క్రిప్షన్లో లింక్ అయితే మెన్షన్ చేస్తాను. సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఫ్రమ్ గోకర్ణ. గైస్, దిస్ ఈజ్ మై డ్రీమ్ కమ్ ట్రూ. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఇలా వేవ్స్ సౌండ్తో లేవాలి, మార్నింగ్ లేచిన వెంటనే ఇలా వ్యూతో కూల్ బ్రీజ్తో లేవాలనేసి చాలా ఇష్టం ఉండే. ఫైనలీ నేనైతే ఈరోజు మార్నింగ్ చాలా అంటే చాలా కూల్గా లేచి ప్లెజెంట్గా ఉన్నింది మార్నింగ్. అండ్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 6:30 ఇన్ ద మార్నింగ్. ఇక్కడ నా ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నింది గైస్. హోటల్ రూమ్ కానివ్వండి, బయట రెస్టారెంట్, ఎవ్రీథింగ్ వాజ్ ఫెంటాస్టిక్. మీరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ హోటల్లో స్టే చేయొచ్చు. ఇట్స్ నాట్ అ ప్రమోషన్ వీడియో, బట్ ద థింగ్ ఇస్ ambience and the way they treat you is superb. అండ్ మీకు ఈ హోటల్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ గైజ్, ఇట్స్ ఏ ప్రైవేట్ బీచ్. ఇంకా బ్యాక్ టు రూమ్ అయితే పోయేసి ఇంకా ఫ్రెష్ అప్ అంతా అయిపోయిన తర్వాత చెక్అవుట్ అయ్యే టైంలో ఇవన్నీ మాకు సెండ్ ఆఫ్ ఇస్తున్నాయి గైస్. ఫైనలీ ఇంకా చెక్అవుట్ అయితే చేస్తున్నాం. ఇక్కడ చాలా అంటే చాలా సాడ్ ఫీల్ అవుతున్నా. దిస్ ఈజ్ ద ఓన్లీ ప్లేస్ లిటరలీ ఐ లివ్డ్ ఇన్. చాలా బాగుంది. అండ్ వీఆర్ హెడింగ్ టు అవర్ నెక్స్ట్ డెస్టినేషన్. మళ్ళీ ఒక టెంపుల్కి అయితే వచ్చేసాం. ఏ టెంపుల్ అనేది మళ్ళీ చెప్తాను గైస్. ప్లీజ్ ఇగ్నోర్ అవర్ కార్ స్పేస్, ఎందుకంటే మొత్తం లగేజే ఉంది. ఏ టెంపుల్కి వెళ్ళినా గైస్ పంచా ఈజ్ కంపల్సరీ. సో నా హస్బెండ్ అయితే ప్యాంట్ మీదే ఇంకా పంచ చేసేసుకుంటున్నారు, వేరే ఆప్షన్ లేక, ఎందుకంటే అక్కడ అలో చేయరు. And guys, we finally reached to our favorite temple. మీకు ఆల్రెడీ ఈ పాటికి తెలిసే ఉంటుంది. దట్ ఈస్ మహాబలేశ్వరం టెంపుల్. పురాణాల ప్రకారం ఈ టెంపుల్ బిహైండ్ స్టోరీ ఏంటంటే, ఒక్కసారి బ్రహ్మ శివుడి దగ్గర నుంచి క్షమాపణ కోరుకొని మెడిటేట్ చేయడానికి కూర్చుంటారంట. అప్పుడు శివుడు అన్ఎక్స్పెక్టెడ్గా అపియర్ అవుతారంట. అది ఎక్కడి నుంచి అంటే ఒక కౌ ఇయర్ నుంచి వస్తారని చెప్తారు. దట్ ఈస్ వై దిస్ ప్లేస్ ఈస్ నోన్ యాజ్ గోకర్ణ ఆర్ ఇయర్ ఆఫ్ ద కౌ. ఈ మహాబలేశ్వరం ఈ టెంపుల్ పర్టికులర్లీ డెడికేటెడ్ టు లార్డ్ శివ. The legend of the temple revolves around the Atmalinga, a divine lingam which Ravana, the demon king, received from Lord Shiva as a boon. ఈ టెంపుల్లో స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడున్న లింగాన్ని మనము చేత్తో టచ్ చేసి అక్కడున్న వాటర్ని తీసుకొని మన తల మీద వేసుకోవచ్చు. ఇది కాదు, లోపల టెంపుల్లో అలా ఉంటుంది. దిస్ ఇస్ బయట. ఈ టెంపుల్ చుట్టూ ఇలాంటి లింగాలు ఉంటాయి. ఇది ఆది గోకర్ణ లింగం అని అంటారు. ఇప్పుడు మనం ఏం చూస్తున్నాము, దట్ ఈస్ దిస్ వన్ ఈస్ ఆది గోకర్ణ లింగం. యూ కెన్ ఆల్సో సీ ద నేమ్ హియర్ రిటర్న్. గైస్, ఈ టెంపుల్కి ఫారిన్ నుంచి వచ్చి కూడా పూజ చేసుకుంటారు. సో దట్ మచ్ దే బిలీవ్ ఇన్ దిస్ టెంపుల్. యాజ్ మేము అర్లీ మార్నింగే వచ్చేసాం కాబట్టి అంత పెద్ద క్యూ లేదు గైస్. తొందరగా దర్శనం అయితే అయిపోయింది. ఇట్ టుక్ అరౌండ్ 45 minutes అంతే క్యూ ఉంది. కానీ కొంచెం లేట్ అయితే మాత్రం చాలా అంటే చాలా రష్ అయిపోతుంది గైస్. చూడండి, ఇది ఇంకొక లింగం. టెంపుల్ చుట్టూ ఉంటుంది అన్నమాట. సో అన్ని లింగాలకి ఒక్కొక్క పువ్వు పెట్టడానికి ఇలా ఒక బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాం మేము. సో దిస్ ఈస్ ద కౌ గైస్. ఈ కౌ వాళ్ళు పూజిస్తారంట అక్కడ. దిస్ ఇస్ వెరీ స్పెషల్. ఇట్స్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఫర్ ద టెంపుల్. అండ్ బయటకైతే వచ్చేసాము. దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా అయింది. నాకు స్పెషల్గా చాలా అంటే చాలా నచ్చింది అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అండ్ స్పైసెస్ చాలా ఫేమస్ అని విన్నాను, అందుకనే అన్నీ కొంచెం కొంచెం తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి వీళ్ళేమో ఇక్కడ ఫేమస్ స్వీట్ అన్నారు, కుందా స్వీట్, కేసరి స్వీట్, మలై, మ్యాంగో ఫ్లేవర్స్ అని చాలా ఫ్లేవర్స్ అయితే పెట్టారు. అన్నీ కొంచెం కొంచెంగా కొనుక్కొని ఇంకా దారిలో తినుకుంటూ మన నెక్స్ట్ డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడు మేము
మిర్జాన్ ఫోర్ట్‌కి అయితే వచ్చేసాము. దిస్ ఈస్ లొకేటెడ్ నియర్ బై టు గోకర్ణ. జస్ట్ 21 కిలోమీటర్స్ ఫ్రమ్ గోకర్ణ గైస్. అండ్ 30 మినిట్స్‌లో మనం రీచ్ అయిపోవచ్చు. అండ్ అక్కడికి రీచ్ అయిన తర్వాత ఫస్ట్ అయితే చెకింగ్ అయితే చేస్తారు. ఇప్పుడదే చేశారు. ఏదైనా మనం క్యారీ బ్యాగ్స్ క్యారీ చేస్తుంటే ఫస్ట్ దాన్ని చెక్ చేస్తారనమాట. సో కమ్ విత్ మీ గైస్. లెట్స్ ఎక్స్‌ప్లోర్ మిర్జాన్ ఫోర్ట్. గైస్, దిస్ ఈస్ క్వీన్ ఆఫ్ ద ఫోర్ట్స్ ఇట్ సేమ్స్. ఎందుకంటే ఇట్ వాస్ ఇనిషియల్లీ కన్‌స్ట్రక్టెడ్ బై క్వీన్ చెన్నబైరా దేవి, ఆల్సో నోన్ యాజ్ పెప్పర్ క్వీన్, ఫర్ హర్ ట్రేడ్ డామినెన్స్ ఇన్ పెప్పర్. తను పెప్పర్ బిజినెస్లో చాలా ఫేమస్ అనేసి షీ యూస్ టు బీ కాల్డ్ హ్యాస్ క్వీన్. ఈ ఫోర్ట్ ఆర్కిటెక్చర్ స్టైల్ మొత్తం ఇస్లామిక్ అండ్ డెక్కన్ స్టైల్లోనే ఉంటుంది గైస్, విత్ హై వాల్స్ అండ్ ఆల్. ఈ ఫోర్ట్ గురించి మనం చాలా ఎక్స్ప్లెయిన్ చేయలేం గైస్. ఇన్ పర్సన్ వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తే ఆ ఫీల్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో యా, డెఫినెట్గా ట్రై చేయండి, వెళ్ళండి, వెళ్ళి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. ఇంకా అక్కడే కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని ఇంకా నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఎక్కడంటే ఇట్స్ జస్ట్ 28 కిలోమీటర్స్ ఫ్రమ్ మిర్జాన్ ఫోర్ట్, దట్ ఈస్ యానా కేవ్స్ గైస్. యానా కేవ్స్ ఎక్స్పీరియన్స్ చేయడానికి ధైర్యం చేయలేదు నేను, ఎందుకంటే ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్స్ పైకి నడవాలంట. అండ్ కంప్లీట్ లైక్ మౌంటైన్ని క్లైంబ్ చేసినట్టు చేసుకొని పోవాలంట. నా వల్ల కాదని చెప్పేసి నేను ఊరికే అయిపోయాను అనమాట. నేను కిందనే ఉంటే ఇంకా నా హస్బెండ్ మాత్రమే వెళ్ళొచ్చారు. నేను మాత్రం కిందే కూర్చొని హ్యాపీగా మ్యాగీ స్నాక్స్ అవి ఇవి తినుకుంటూ కూర్చున్నాను. అండ్ గైస్, కమ్ లెట్స్ ఎక్స్ప్లోర్ యానా కేవ్స్ విత్ మై హస్బెండ్. నేను కూడా మీతో పాటే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. సో కమ్ గైస్, దిస్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుంచి మనం ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్స్ అంత పైకి నడవాలి, ఇట్లా స్టెప్స్ క్లైంబ్ చేసుకుంటూనే. అండ్ గైస్, ఎటు చూసినా మనకు వాటరే కనిపిస్తుంది. అది ఎక్కడి నుంచి ఫ్లో అవుతుంది అనేది మనకు తెలియదు. ఇట్స్ కంప్లీట్లీ న్యాచురల్ బ్యూటీ గైస్, అండ్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఆక్సిజన్ ట్యాంక్, జస్ట్ బికాస్ వేర్ యూ సీ వాటర్ అండ్ కంప్లీట్ గ్రీనరీ చుట్టూ ఇలా రాక్ ఫార్మేషన్ అంతా అయింది కదా. సో యానా కేవ్స్ వచ్చేసి కొమట, ఉత్తర కర్ణాటక డిస్టిక్లో ఉంటుంది గైస్. అండ్ ఇట్స్ ఎ యూనిక్ న్యాచురల్ వండర్. లిటరలీ ఫుల్ కంప్లీట్ నేచర్ మధ్యలో టూ రాక్స్, ప్రామినెంట్ రాక్స్ ఉన్నట్టు ఉంటుంది. ఈ టూ రాక్ ఫార్మేషన్స్ న్యాచురల్గా ఫామ్ అయిందని చెప్తారు గైస్. ఒక రాక్ ఫార్మేషన్ పేరు అయితే భైరవేశ్వర శిఖర అండ్ అనదర్ వన్ ఇస్ మోహిని శిఖర. గైస్, ఇక్కడున్న 2 కేవ్స్ చాలా పెద్దగా ఉన్నాయి. చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి. ఒక్కొక్కటి మనిషి కారు చేసినట్టు ఉంటుంది, కానీ మొత్తం న్యాచురల్గా ఫామ్ అయింది. అండ్ కంప్లీట్లీ మనం ఫారెస్ట్లోనే వెళ్తున్నట్టు ఉంటుంది. బేసికలీ ఇట్స్ ఎ ఫారెస్ట్ మధ్యలో 2 స్టన్నింగ్ రాక్ ఫార్మేషన్స్ అయితే ఉంటాయి. మీరే చూసేయండి ఎలా ఉందో. మొత్తం అంతా న్యాచురల్గా ఫామ్ అయింది గైస్. లిటరలీ చూడ్డానికైతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నింది. యాజ్ యూజువల్, నేచర్ ఈజ్ సో బెస్ట్ ఆల్వేస్. ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్స్ ఎక్కి దిగి నా హస్బెండ్ అయితే చాలా టైర్డ్ అయిపోయేసి ఇంకా చాలా హంగ్రీ ఫీల్ అయ్యారనమాట. కిందకి దిగిన వెంటనే వీ హ్యాడ్ సమ్ గుడ్ యమ్మీ డిన్నర్. అండ్ డిన్నర్ తర్వాత వీ హ్యాడ్ సమ్ గుడ్ ఐస్ క్రీమ్స్. ఇంకా నెక్స్ట్ డెస్టినేషన్కి పోవాలంటే ఫ్యూయల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా అగైన్ ఫుల్ ట్యాంక్ చేయించుకొని వీఆర్ హెడింగ్ టువర్డ్స్ అవర్ నెక్స్ట్ డెస్టినేషన్, విచ్ ఈస్ మై ఫేవరెట్, కార్వార్కి అయితే వెళ్తున్నాము. సో గైస్, ఫైనల్లీ వి ఎంటర్డ్ ఇంటూ కార్వార్. గైస్, ఈ ట్రిప్ మొత్తం ఒక డ్రీమ్ కమ్ ట్రూలా అయిపోతుంది నాకు. చిన్నప్పటి నుంచి కార్వార్ అంటే చాలా ఇష్టం. వింటూనే ఉన్నాను కార్వార్ అని. డాడీ చాలాసార్లు చెప్పారు. అక్కడ నుంచి మాకు డైనింగ్ టేబుల్ కూడా వచ్చిందనమాట. డాడీకి కోర్టులో కేస్ గెలిచినందుకు గిఫ్ట్గా ఇచ్చారు క్లయింట్స్. సో ఫైనల్లీ ఐఎమ్ హియర్ ఇన్ కార్వార్. మేము కార్వార్లో ఎలా ఎక్స్ప్లోర్ చేస్తామనేది మాతో పాటు మీరు కూడా చూసేయండి. దిస్ నైట్ ఈస్ సో ఎక్సైటెడ్ ఫర్ అస్. మేము కార్వార్లో నైట్ లైఫ్ని ఎలా ఎక్స్ప్లోర్ చేసామనేది మీరే చూసేయండి. కానీ ఈ వీడియోలో కాదు, నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. అంటిల్ దెన్ ప్లీజ్ స్టే ట్యూన్డ్. డు నాట్ మిస్ గైస్, ఎందుకంటే చాలా అంటే చాలా ఫన్ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. Tata, bye bye. See you in my next video. Until then, take care, guys.